వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి, తద్వారా 12 రాశులపై ఇవి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. 22వ తారీఖు వరకు కర్కాటక రాశి యందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే 22 దగ్గర నుండి మిథున రాశిలోకి, అనగా ఇది కుజ స్తంభన, ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది. కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు, స్తంభిస్తూ ఉంటారు. అందువల్ల 22వ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు. కాబట్టి మిథున రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి. అలాగే కేతు కన్యా రాశి యందు ఈ మాసం ప్రారంభంలో, అనగా 5వ తారీఖు నాడు మూల 1వ పాదంలోకి, అనగా ధను రాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. ఇక ఈ మాసంలోనే 15వ తారీఖు మకర సంక్రమణం, కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు. అలాగే ఈ మాసంలో శుక్రుడు 28వ తారీఖున మీనంలోకి సంచారం చేస్తున్నారు. అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు. మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్యమాసము అంటారు. పుష్యమాసమునందు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి, ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. పుష్యమాసంలో గృహప్రవేశాలు, గృహారంభాలు, వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు. దీన్ని శూన్యమాసము అన్నారు. మరీ ముఖ్యంగా ద్విస్వభావ రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత, అనగా 16వ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధను రాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ 16 నుండే ఒరిజినల్గా గృహారంభాలు కానీ గృహప్రవేశాలు కానీ చేయకూడదు. కానీ పాపం తెలియక చాలామంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు. అలాగే గోదావరి జిల్లాలో నెలగంట పట్టిన తర్వాత, అంటే సంక్రాంతి నెల పట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు. మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేద ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు. దానికి కూడా ఏ విధమైన దోషం లేదు. కానీ దీన్ని శూన్యమాసము అంటారు. దాదాపుగా జనవరి నెలంతా కూడా పుష్యమాసమే ఉంటుంది. కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు. పుష్యే చాగ్ని భయం చేయవ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది, బూడిదైపోతుంది అన్నారు. అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే గృహారంభ గృహప్రవేశాదే కాదు, ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు. అందుకనే దీన్ని శూన్యమాసము అన్నారు. అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు. అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది. కాబట్టి ఈ జనవరి నెల 15వ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయంపాక దానాదులు అవి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది. కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి, జంగం వాళ్ళకి, బ్రాహ్మణులకి, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో, అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు, బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు. వారికి చక్కగా ఈ 15వ తారీఖు నాడు ఇవ్వవచ్చును. అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. కుంభరాశి వారికి 2025 జనవరి నెలలో ఏ గ్రహాల అనుకూలం, ఏ గ్రహాల ప్రతికూలం అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే, జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు యోగదాయకుడు, 2వ ఇంట్లో ఉన్నటువంటి రాహు యోగిస్తున్నారు. అలాగే 6వ స్థానమందు ఉన్న కుజుడు చాలా యోగ్యమైనటువంటి గ్రహం. 22వ తారీఖు వరకు కుజుని యొక్క అనుకూలత ఉన్నది. అలాగే 15వ తారీఖు వరకు రవి బలం ఉన్నది. చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి గ్రహాలు కుంభరాశికి. అంటే రవి బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, కుజ బలం ఉన్నది, రాహు బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది. దాదాపుగా 5 నుండి 6 గ్రహాలు అనుకూలిస్తూ ఉంటే చాలా టాప్ మోస్ట్. నిజానికి మిగతా ఏ రాశులకి కూడా అంత అనుకూలత లేదు. మీరు గమనిస్తే 12 రాశుల్లో కుంభరాశికి మాత్రమే 5 నుండి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో చాలా అద్భుతంగా ప్రారంభమవుతుంది సంవత్సరం. మరీ ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం చాలా పాజిటివ్గా స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఒక మంచి దృక్పథంతో, ఒక మంచి పాజిటివ్ సైన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి, మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి, చక్కటి గుర్తింపు వస్తుంది, మంచి ప్రయత్నం, ఆ ప్రయత్నానికి తాలూకు ప్రతిఫలం కూడా చాలా తొందరగా వస్తుంది. ఇలా
పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి కుంభరాశి వారు ఈ మాసాన్ని ప్రారంభం చేయగలుగుతారు, ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేయగలుగుతారు. పాత సంవత్సరాన్ని చాలా అద్భుతంగా దానికి వీడ్కోలు చెప్పగలుగుతారు. ఆర్థిక లాభము, ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా కనబడుతుంది. అసలు మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లా, నిజానికి గోచారంతో తగ్గట్టుగా జాతకంలో కూడా అద్భుతమైనటువంటి దశలు అంతర్దశలు జరిగితే మరి ఈ సంవత్సరం చాలా గొప్పగా ప్రారంభించినట్టే లెక్క. ఇక్కడ 15వ తారీఖు దాటిన తర్వాత ఏమవుతోంది అంటే వ్యయంలోకి రవి వస్తున్నారు, 22న కుజుడు మారుతున్నారు. అంటే కుజరబలి యొక్క బలం కొంత తగ్గుతోంది కాబట్టి 15వ తారీఖు దాటిన తర్వాత పరిస్థితుల్లో కొంత వ్యత్యాసం వస్తుంది. ప్రత్యేకించి స్థాన చలనాదులు, దూర ప్రాంత సంచారం, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, లేదా కుటుంబ సభ్యుల వల్ల కొంత ధనం ఖర్చు పెట్టవలసి రావడం, లేదా జోదము ఇత్యాది వాటిల్లో కొంత ధనాన్ని కోల్పోవలసి వచ్చేటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారిలో ఉన్నాయి. అందువల్ల 15వ తారీఖు తర్వాత 15వ తారీఖు లగాయతూ ఆ తదుపరి కూడా కొంత ఈ జోదము, వ్యసనములు, లేదా ఏదైనా దాన్ని ఏమంటారంటే ఈజీగా డబ్బుల్ని ఎర్న్ చేసేటువంటి పరిస్థితులు, వాటి జోలికి వెళ్ళకూడదు. ఈజీ మనీ కోసం వెళ్ళకూడదు. అలా వెళితే మాత్రం అదృష్టాన్ని నమ్ముకుని వెళ్ళి ఏదైనా డబ్బు కోసం ప్రయత్నం చేస్తే అది మీరు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను చూస్తారు. జెన్యూన్గా ముందుకు వెళ్ళంటే కష్టపడితే ఫలితం వస్తుంది. కుజరబలి యొక్క బలం తగ్గడం వల్ల కొంత ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అది కూడా కొంత జరిగేటువంటి పరిణామాల వల్ల వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరం చాలా బాగున్నది. 15వ తారీఖు దాటాక కొంత గ్రహస్థితి తగ్గుతోంది కాబట్టి దాన్ని మరింతగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడానికే సుబ్రహ్మణ్యారాధన ప్రధానంగా చేయాలి, లేదా కాలభైరవ ఆరాధన కూడా చేయాలి. అష్టమి రోజున కానీ, ఆదివారం రోజున కానీ, చతుర్దశి రోజున కానీ ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆలయానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని పెట్టి కాలభైరవాష్టకాన్ని చదవడం ద్వారా ఈ గ్రహస్థితిని అద్భుతంగా మలుచుకోగలుగుతారు. స్వస్తి.